నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక షార్ట్ టాపిక్ ని మనం ఈ రోజున మన బైబిల్ స్టడీలో భాగంగా ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న మాట 23వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు సంబోధించిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే వేషధారణను గూర్చి చోట సంబోధించినట్లుగా మనం చూడవచ్చు. వేషధారణను గూర్చి మత్తయి సువార్తలోనే 15 సందర్భాలలో హిపోక్రసీ వేషధారణను గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్తలోనే సంబోధించినట్లుగా చూడవచ్చు. టోటల్ గా బైబిల్ అంతట్లో మత్తయి సువార్తలో 15 సార్లు ఆయన ఆ వేషధారణ గురించి మాట్లాడితే టోటల్ గా బైబిల్ అంతట్లో కూడా 19 టైమ్స్ వేషధారణను గురించి బైబిల్ అంతట్లో కూడా సంబోధించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వేషధారణ అనే పదానికి ప్రాముఖ్యత ఇచ్చాడు? ఆ వేషధారణ అనే పదాన్నిలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి? వేషధారణ వల్ల మనకు కలిగే నష్టం ఏమిటి? వేషధారణను ఎలా విసర్జించాలనే విషయాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలియజేయాలని ఆశపడ్డాడు. వారిలో ఉన్న వేషధారణను చూపించాలని కోరుకున్నాడు. ఈరోజు మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకున్న మన జీవితంలో వేషధారణ అనేది లేకుండా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వేషధారులేని ఆ చోట స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది. ఇంచుమించుగా ప్రతి మనుష్యుడు వేషధారే. ఏదో ఒక సందర్భంలో వేషధారణ చేస్తూనే ఉంటాడు. వేషధారణ అంటే వస్త్రధారణ కాదండి. అతని అంతరంగంలో ఒకటి ఉంటుంది, బాహ్యంగా మరొకటిగా కనబడుతూ ఉంటాడు. తాను ఆచరించే పలానా పద్ధతులు నేను ఆచరిస్తున్నాను అన్నట్లుగా పై కనపడతాడు. అంతరంగంలో తాను చెప్పే వాటికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తాడు. ఇది వేషధారణ. యెషయా ప్రవక్త పాత నిబంధనలోనే చెప్పాడు, ప్రతి మనుషుడు వేషధారేనని. ప్రభువైన యేసుక్రీస్తు కూడా 23వ అధ్యాయం 13వ వాక్యంలో ప్రారంభించాడండి. 13వ వాక్యంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అని ప్రారంభించాడు. ఆ తర్వాత 15వ వాక్యంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అంటున్నాడు. ఆ తర్వాత 23వ వాక్యంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అంటున్నాడు. మళ్ళీ 25వ వాక్యంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అంటున్నాడు. 27లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 29లో కూడా అదే పదం వాడుతున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. అనేక సందర్భాలలో ప్రభువైన యేసుక్రీస్తు ముఖ్యంగా ఈ అధ్యాయంలో పలు సందర్భాల్లో శాస్త్రుల్ని పరిసయ్యుల్ని వేషధారులారా అని చెప్పి మాట్లాడుతున్నట్లుగా సంబోధిస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ రాత్రి ఇదే సంబోధన ప్రభు మన విషయంలో చేస్తే మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? వేషధారణను విసర్జించడానికి మనం ప్రయత్నం చేస్తామా లేదా అనేది ప్రశ్న మన ముందు ప్రభు పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు వాళ్ళని వేషధారులు అంటున్నాడు ప్రభు అని ఆలోచన చేస్తే ఇంగ్లీష్లో దానికి హిపోక్రసీ అని పేరుంది. ఆ గ్రీకు భాషలో దాని యొక్క అర్థం ప్రిటెండర్, నటించే వ్యక్తి. ఒక రకంగా ప్లే యాక్టర్ అనమాట. తెర మీద నటించే వ్యక్తి ఒకడు ఉంటాడు, తెర వెనక మరొక వ్యక్తి ఇతన్ని అలా అనుకరింపజేస్తాడు. తెర మీద కనపడే వ్యక్తి ఒకడు, తెర వెనక ఉండే ఒక వ్యక్తి ఒకడు. ప్లే యాక్టర్ అంటారు అతన్ని, లేదా ప్రిటెండర్ అనమాట. ప్రిటెండర్ అంటే హిపోక్రైట్ కి అర్థం వచ్చి ప్రిటెండర్, వేషధారి అని మనం తెలుగులో చెప్పుకుంటాం. ఇంగ్లీష్ లో దీని యొక్క అర్థం చెప్పాలంటే ఏ పర్సన్ హూ యాక్ట్స్ ఇన్ కాంట్రడిక్షన్ టు హిస్ బిలీఫ్స్ అండ్ ఫీలింగ్. అతడు తాను ఈ నమ్మకాన్ని, ఈ విశ్వాసాన్ని, ఈ ఆలోచనలను, ఈ అభిరుచుల్ని కలిగి ఉన్నానని ఒక వ్యక్తి చెప్తాడు. కానీ అతని ప్రవర్తన అంతా కూడా తన యొక్క విశ్వాసానికి, తన యొక్క ఆలోచనకి, తనకు పలానా అభిరుచులు ఉన్నాయని చెప్తూ ఉంటాడు కదండి, దానికి వ్యతిరేకంగా అతని ప్రవర్తన ఉంటుంది. హీ యాక్ట్స్ ఇన్ కాంట్రడిక్షన్ టు హిస్ బిలీఫ్స్ అండ్ ఫీలింగ్స్. అతడు ఏదైతే బోధిస్తున్నాడో దానికి వ్యతిరేకంగా, ఏదైతే ప్రకటిస్తున్నాడో, ఏదైతే చెప్తూ ఉన్నాడో దానికి విరోధంగా ప్రవర్తించే వ్యక్తినే వేషధారి అంటారు, హిపోక్రైట్ అంటారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ తెలుగులో హిపోక్రసీ అనే పదాలకి చాలా తెలుగు పదాలు వాడతారు. ఇందులో
కపటత్వం అంటారు. ఏమంటే కపటత్వం అంటే అంతరంగంలో ఒకటి పెట్టుకుంటాడు, పైకి ఒకటి మాట్లాడతాడు. మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉండదు. నిజాయితీ పరుడిలాగా మాట్లాడతాడు. లోపలంతా కూడా అతని హృదయంలో అంతా కూడా కుళ్ళు కుతంత్రం మాత్రమే ఉంటుంది. రెండవది వేషధారణ అనే పదాన్ని డైరెక్ట్ గా వేషధారణ అనే తెలుగు పదం కూడా వాడతారు. ఒకరు లేని దానిలా నటిస్తూ లేదా వేషం వేస్తూ ఉంటాం. అతని అంతరంగంలోనేమో మంచి మంచి ఆలోచన ఉండదు, కానీ పైకి మంచి వాడిలాగా వేషం వేస్తాడు. ఒక రకంగా అది యాక్చువల్గా ఏమండి తోడేలు, కానీ గొర్రె చర్మం కప్పుకొని ఉంది. అంటే పైకి గొర్రెలాగా నటిస్తుంది, అంతరంగం అంతా లోపలంతా తోడేలు అనమాట. ఇది వేషం వేయటం, ఇదేనే వేషధారణ అంటారు. మరొక తెలుగు పదం కూడా దీనికి ఆత్మ వంచన చేసుకోవడం, తనను తాను మోసం చేసుకోవడం లేదా వేషధారణతో ఉండటం, దీన్ని కూడా వేషధారణ అనే పదంలోకి వస్తుంది. అంటే తాను బోధించేది ఒకటి, తాను ప్రవర్తించే విధానం ఒకటి. తాను ప్రవర్తించే విధానం ఒకటి, తాను బోధించే విధానం ఒకటి. తాను అందరికీ చెప్పే నీతి సూత్రాలు ఒకటి, తాను అనుసరించే అనీతి సూత్రాలు వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా డెఫినేషన్స్ ఉన్నాయి. తెలుగు ఇంగ్లీష్లో డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ డెఫినేషన్స్ అన్ని మనం చేసుకునేది ఏం లేదు, కానీ మనకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏమండి, నేను నీతిమంతుడని చెప్తా ఉంటాడు, దుర్మార్గపు కార్యాలు అంతరంగంలో కలిగి ఉంటాడు, ఇంట్లో దుర్మార్గాలే చేస్తుంటాడు, బయటికి మాత్రం చాలా భక్తుడిలాగా నటిస్తాడు. సింపుల్ భావంలో చెప్పాలంటే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేషధారుల్ని మీరు ప్రతిరోజు చూస్తూనే ఉంటారు. మనలో కూడా అప్పుడప్పుడు వేషధారణ కనపడుతుంది. మన వేషధారణ ఎట్లా కనపడుతుందో చెప్పమంటారు? సింపుల్ గా, మనకు అప్పుడప్పుడు ఏం తోచినప్పుడు టీవీ చూడాలనిపిస్తుంది. ఆ టీవీలో సడన్ గా పెట్టుకున్నప్పుడు ఏదో ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. ఏమండి, వెంటనే మన కొరకు, ఫర్ ఎగ్జాంపుల్ నా కొరకే గేట్ దగ్గరే ఒక వ్యక్తి ప్రైజ్ లేడన్నా అని పిలిచాడు నన్ను. వెంటనే నేను ఏం చేస్తాను తెలుసండి, ఆ వచ్చిన అతడు ఖచ్చితంగా నా కొరకు వచ్చేవాడు క్రైస్తవుడే ఉంటాడు. జనరల్ గా అన్యుడు ఎవడు రాడు, ఎందుకంటే నేను మా ప్రాంతంలో లేను కాబట్టి. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉంటే అందరూ వచ్చేవాళ్ళు. ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఇంచుమించుగా అన్యులు ఎవరు నా దగ్గరికి రారు. ప్రభువుని నమ్ముకున్నాడు వస్తారు మాక్సిమం. కాబట్టి నా దగ్గరకు వచ్చాడంటే ప్రభువుని నమ్ముకున్నాడు అయి ఉంటాడు. ఒకవేళ అతను కాకపోయినా అన్యుడైనా లేదా మున్సిపాలిటీ ఎంప్లాయ్ అయినా వెంటనే నేను కానీ మనం కానీ చేసేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను చేస్తున్నాను లేదో దేవుడికి తెలుసు, మీరు చేస్తున్నారు లేదో దేవుడికి తెలుసు, వెంటనే టీవీ ఆపేసి వెళ్ళి చూస్తాను. కారణం ఏంటి? ఒకవేళ ఎవరైనా విక్రమార్క్ గారు లాంటాడో, పాలయజక్ గారు లాంటాడో ఎవరైనా భక్తుడు వస్తున్నాడు అనుకోండి, అరే పాల్ మాథ్యూ గారు టీవీలో ఆ ప్రోగ్రామ్ చూస్తున్నాడే అనుకోకూడదని నేను వెంటనే దాన్ని కట్ చేసేస్తాను. ఆపేసి వెళ్ళి మహాభక్తిగా ప్రైజ్ లార్డ్ చెప్తాను. అంటే టీవీలో చూసే ప్రోగ్రాం పాపమని నేను చెప్పట్లా, టీవీ చూడొద్దని నేను చెప్పట్లా. అంటే వేషధారణ ఎలా ఉంటుందో చెప్తున్నాను అనమాట. అంటే తాను బోధించేది టీవీలు చూడటం తప్పని నేను చెప్పానని కంగారు పడకండి. మీ టీవీలో ఏమన్నా చూసుకోండి, అది వేరే విషయం, అది మీ మనస్సాక్షికి తెలుసు. ఏదైనా సరే మనం చెప్పేది చాలా 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 నీతిగా ఉంటది. ఆచరించే విషయంలో కొద్ది తేడా కనపడుతుంది. అంటే మనకి 3 సామెతలు పల్లెటూరులో ఉంటాయి కదండి, చెప్పేవి శ్రీరంగ నీతులు అంటుంటారు. సరే, దాన్ని నేను తర్వాత కంప్లీట్ చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హిపోక్రసీ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రిటెండింగ్ టు బి మోర్ మోరల్. హిపోక్రసీ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రిటెండింగ్ టు బి మోర్ మోరల్ ఆర్ వర్చువస్ దాన్ వన్ యాక్చువల్లీ ఈజ్. అతడు ఉన్నదానికంటే కూడా, అతని అంతరంగంలో కానీ అతని హృదయంలో కానీ దానికంటే కూడా ఎక్కువగా నేను నీతిమంతుణ్ణి అన్నట్లుగా నటించే వ్యక్తి వేషధారండి. ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు, నేను మొట్టమొదటి నేర్చుకుంది ఏంటి తెలుసండి, నేనేదైతే క్రైస్తవ్యంలో దేన్నైతే పాటించలేకపోతున్నానో, బిబ్లికల్ గా అన్ని విషయాలు నేను పాటిస్తున్నానని ధైర్యంగా చెప్పలేను. నేను కొన్ని విషయాల్లో నాలో లోపం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్ అందులో. నేను ఆ మధ్య ఒక సంఘానికి వెళ్ళాను. ఒక సంఘ పెద్ద అంటాడు నాతో, మీరు చెప్పిన వాక్యంలో 50% నేను ఫాలో అవుతున్నాను అయ్య గారు, ఇంకో 50% కూడా నేను ఫాలో అయ్యేటట్టుగా ప్రార్థన చేయండి అన్నాడండి. ఒక పల్లెటూరు అతను, తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ సభ్యుడు, పిడుగురాళ్ళ దగ్గర, రాజకీయాల్లో కూడా ఉన్నాడు, తెలుగుదేశంలో కూడా ఉన్నాడు, రాజకీయాల్లో కూడా ఉన్నాడు ఆ వ్యక్తి. నిజంగా అతని యొక్క యథార్థత నాకు బాగా నచ్చిందండి. 50% నేను మీరు చెప్పిన వాక్య ప్రకారం జీవిస్తున్నాను అంటే, మీరు చెప్పింది బైబిల్లో వాక్యమే, మీరు చెప్పిన వాక్యంలో ఈ విధంగా క్రైస్తవుడు ఉండాలని చెప్పారు, అందులో 50% వరకు ఉన్నాను అయ్య గారు, మిగతా 50% కూడా కంప్లీట్ చేయగలిగేటట్లుగా
నా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. నేను చాలా నచ్చింది నాకు. ఈ రోజున ఈ రోజున మన జీవితాల్లో కొంతమంది జీవితాలు ఆలోచిస్తే, నా జీవితం మీ జీవితమైనా, మనం ప్రిటెండ్ మనం ఎలా నటిస్తామంటే మోర్ దెన్ 100% నటిస్తాం. అంటే యేసు ప్రభు కూడా మా అంత భక్తి చేయలేదన్నట్లుగా నటిస్తున్నాం. యేసు ప్రభు కంటే కూడా మేము ఎక్కువ వారం అన్నట్లుగా నటించేవారు కూడా ఉన్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇదే వేషధారణ అంటే. వాస్తవంగా వారి జీవితంలో భక్తి ఉందా, ఆ యథార్థత ఉందా, ఆ నమ్మకత్వం ఉందా, ఆ విశ్వాసం ఉందా అంటే లేదు. విశ్వాసం లేకుండానే నేను బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తిని చెప్తాడు ఒక వ్యక్తి. నేను ఎప్పుడు చెప్పినా నేను విశ్వాసంలో బలహీనుడని సాక్ష్యం చెప్తాను. నా భార్య నాకంటే విశ్వాసంలో శ్రేష్టమైందని సాక్ష్యం చెప్తాను. నా భార్య కాదు, నా కుమారుడు కూడా నాకంటే విశ్వాసంలో శ్రేష్టమైన వాడే. వాళ్ళ విశ్వాసం ముందు నా విశ్వాసం దేనికి పనికిరాదు, సేవకుడిని కాని పేరుకి ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే నేను ఆ కారణంలో వీక్, ఆ కారణంలో చాలా బలహీనుడు నేను. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇది ప్రభువుకి ఇష్టమైంది. ప్రార్థనలో వీక్ నేను, ప్రార్థన పరుడేం కాదు, ఘనమైన ప్రార్థన చేసే వ్యక్తినేం కాదు, ఉపవసించి ప్రార్థన చేసే వ్యక్తినేం కాదు. ప్రభువుకి ఏది అసహ్యమైందంటే వేషధారణ అసహ్యమైందండి. యథార్థ హృదయంతో ఆయన సన్నిధిలో ఏ బలహీనతను మనం ఒప్పుకుంటే తప్పనిసరిగా క్షమించి ఆ బలహీనత నుంచి మనం విడిపించి బలపరిచే వారిగా మనల్ని చేస్తాడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉన్న గొప్ప ఆ కృప అనమాట. అది ఈ రోజున ఆ రోజున పరిచయులు శాస్త్రుల్ని యేసు ప్రభు సంబోధిస్తూ వేషధారులరా అంటున్నాడు. పరిచయులు శాస్త్రుల్ని అంటే అనేక సందర్భాల్లో ఆయన వేషధారులు అనే పదం వాడారు. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ప్రిటెండింగ్, దే ఆర్ మోర్ మోరల్, చాలా నీతిమంతుల్లాగా ప్రిటెండ్ చేస్తున్నారు, నటిస్తున్నారు. బట్ వారి క్రియల దగ్గరకు వచ్చేటప్పటికల్లా కంప్లీట్ గా విరుద్ధంగా ఉన్నాయి. అందుకనే ప్రభు వాళ్ళని వేషధారులారా సంబోధించాడు. ఈ రోజున మీరు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డామని చెప్పుకుంటున్నాం, బాప్తిసం పొందామని చెప్పుకుంటున్నాం, సేవకులను కూడా చెప్పుకుంటున్నాం, బలమైన విశ్వాసులను కూడా చెప్పుకుంటున్నాం. కానీ మన ప్రవర్తన వేషధారణతో కూడి ఉందా? మనం చెప్పుకున్న దానికి తగినట్లుగా జీవిస్తున్నామా? మనం ఏదైతే చెప్తున్నామో దానికి తగినట్లుగా జీవిస్తున్నామా? ఈ విషయాన్ని ఈ రోజున మనం ప్రశ్నించుకొని వేషధారణ నుండి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిపోక్రసీ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రిటెండింగ్ టు బి మోర్ మోరల్ ఆర్ వర్చువస్ దాన్ వన్ యాక్చువల్లీ ఈజ్. తాను ఏమై ఉన్నాడో దానికి విరుద్ధంగా ప్రవర్తించడం. ఆఫెన్ బై క్లెయిమింగ్ టు హోల్డ్ బిలీఫ్స్ దట్ వన్స్ ఓన్ యాక్షన్స్ కాంట్రడిక్ట్. నేను చాలా బలమైన విశ్వాసిని, నమ్మకస్తుడిని, యథార్థవంతుడిని, అబద్ధం ఆడను, నీతిపరుడిని అని చెప్పుకుంటూ దానికి విరోధంగా ప్రవర్తిస్తాడు యాక్షన్లో. ఏమైనా దేవుని బిడ్డలారా, మీకు గతంలో కూడా చెప్పాను, నాకు తెలిసిన ఒక ఆయన నా జీవితంలో పొరపాటును కూడా మాట తప్పను అనేవాడు నాతో. నేను అనుకున్నాను, అసలు పొరపాటును కూడా మాట తప్పని వ్యక్తి భూమి మీద ఉంటాడా యేసు ప్రభు తప్ప అనిపించేది నాకు. ఎందుకంటే నేను కూడా ఒక్కోసారి 10ంటికి వస్తానని మీటింగ్కి ఏమంటే 12ంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి నేను. ఎందుకంటే రకరకాల కారణాలు, బయలుదేరటం లేట్ కావచ్చు, డ్రైవింగ్ లేట్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, పోదాంలే అబ్బా పల్లెటూరే కదా, ఆ వచ్చే 10 మంది కోసం నెమ్మదిగా పోదాంలే అనుకొని ఉండొచ్చు. మాట అనేది ఇచ్చిన మాట తప్పకూడదు మాక్సిమం. కానీ కొన్ని సందర్భాలు అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ కొన్ని ఉంటాయి. కానీ అతను అన్న మాట ఏంటంటే నాతో గుంటూరులో, నా జీవితంలో నేను మాట అన్నానంటే దాని మీద స్టాండ్ అవుతాను, మాట తప్పే ప్రశ్నే లేదు, మాట కరెక్ట్గా ఉంటుంది నా లైఫ్లో అన్నాడు. అలాంటి వాడు దేవుడు తప్ప మరొకటి లేడని నాకు తెలుసు, ఈ రోజు కూడా తెలుసు. ఈ రోజు కూడా ఎవడైనా ఆయన కరెక్ట్ అంటే అది పొరపాటు, వాడు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని మాత్రం గుర్తుపడతాను నేను. 10 years నేను అతన్ని గమనిస్తూనే ఉన్నాను. 11th year లో నాకు అతని గురించి తెలిసిన విషయం ఏంటి తెలుసండి? చాలా నీతిపరుణ్ణి, చాలా యథార్థవంతుని, మాట తప్పని వ్యక్తిని అని చెప్తున్న వ్యక్తి 10 years తర్వాత అతని గురువు దగ్గరికి ఒక స్త్రీ వెళ్ళి, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నన్ను 2వ పెళ్లి చేసుకున్నాడు, ఇదిగో మా ఇద్దరికి పుట్టిన పిల్లలు అని చెప్పి ఫోటో సాక్ష్యం చూపించింది. అప్పటిదాకా అతను చెప్పేది ఏంటి తెలుసండి? నేను నీతిపరుణ్ణి, యథార్థవంతుణ్ణి, నా అంత భక్తులు లేడు, నా అంత విశ్వాసి లేడు, నా అంత సజ్జనుడు లేడు అన్నట్టుగా ప్రవర్తించేవాడండి. ప్రియమైన దేవుని బిడ్డ అనుకునేవాడిని నేను, ఎప్పుడు అగాధంలో పడిపోతాడో కదా, ఇంత స్వనీతిపరుడు అనుకునేవాడిని నేను. ఆ తర్వాత అగాధంలో పడిపోయాడు, అంతు లేకుండా వెళ్ళిపోయాడు.
మహాప్రమాదం అండి. స్వనీతి మహా డేంజర్ అది. ఫిల్తీ ర్యాగ్స్ తో సమానం అది, మురికి గుడ్డ. దానికి నేను ఇక్కడ సంబోధించకూడదు కానీ అసహించుకొని పారేసే మురికి గుడ్డతో సమానం స్వనీతి అనేది. ఈ స్వనీతి క్రైస్తవుడు ఉండకూడదండి, అది మురికి గుడ్డతో సమానం. ఈ స్వనీతి పరుడు తప్పనిసరిగా వేషధారిగా ఉండి తీరతాడు. ఏమండి, ఇతను ఏం చేస్తుంటాడంటే ఈ ఆల్వేస్ క్రిటిసైజెస్ అదర్స్. తన తానేమో ఘనుడిగా ఎంచుకుంటాడు, ఇతరుల్ని విమర్శించడానికి అతను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు అనమాట. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇది గ్రీక్ వర్డ్ హుపో క్రైటస్ అనే 2 పదాల నుంచి వచ్చింది. ఈ హుపో అనే దానికి అర్థము అండర్, క్రైటస్ అనే పదానికి అర్థము జడ్జి. ఈ హిపోక్రైట్ ఏం చేస్తుంటాడంటే, జనరల్ గా వేషధారి ఏం చేస్తాడంటే ఓవర్ జడ్జ్ అదర్స్. ఇతరులకి ఎక్కువగా తీర్పు తీరుస్తాడు, ఇతరుల యొక్క తప్పుల్ని ఎక్కువగా ఎత్తి చూపడానికి ప్రయత్నం చేస్తాడు. అండర్ జడ్జెస్ సెల్ఫ్. తను ఎప్పుడు నీతిపరుడిగా కనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, తన తప్పుల్ని సాధారణంగా ఒప్పుకోవడానికి ఇష్టపడ్డు. ఇతడు హిపోక్రెట్. తన తప్పుల్ని అంగీకరించడానికి ఇష్టపడ్డు, ఇతరుల్ని ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇతరుల పొరపాట్లు చిన్నది దొరికినా ఊరంతా తిప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి వాళ్ళు ఈ రోజున సేవకుల్లో ఉండటం చాలా బాధాకరం అండి. మరి ఘనమైన సేవకులు అని పిలువబడే వాళ్ళల్లో, మేము పరిశుద్ధులమని చెప్పుకునే వాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటాం. నా కళ్ళతో నేను చూడటం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నీతిమంతులుగానే వాళ్ళని జడ్జ్ చేసుకోరు. ఎంతసేపు వాళ్ళు ఇతరులను జడ్జ్ చేయడానికి ఇష్టపడతారు. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, మనం ఎవరికి తీర్పు తీర్చాల్సిన అవసరం లేదని బైబిల్ సెలవిస్తుంది. వాక్యంలో ఉన్నది మాత్రం చెప్పగలగాలి కానీ తీర్పు తీర్చాల్సిన అవసరం లేదని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వేషధారణ అనేది 3 విధాలుగా సింపుల్ గా మీకు చెప్పి నేను వదిలేస్తాను. మొట్టమొదటిది ఏమండి, ఇతరుల విషయంలో వాళ్ళు వేషధారులుగా ఉంటారు. ఇతరుల విషయాల్లో వాళ్ళు ఇతరులనేమో ఓవర్గా జడ్జ్ చేస్తారు, ఇతరుల లోపాలను ఎక్కువగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు, తమ యొక్క లోపాలను కానీ తక్కువగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే తాము నీతిమంతులు అన్నట్లుగా ఇతరులు అనీతి పరులు అన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఏంటంటే వాళ్ళు అండర్ జడ్జింగ్ సెల్ఫ్, ఓవర్ జడ్జింగ్ అదర్స్ అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని విషయాలను కనుక మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు సంబోధించిన విషయాల్లోనే 23వ అధ్యాయంలోనే మనం చూద్దాం. 23వ అధ్యాయంలో 2వ వాక్యం నుంచి నేను చదువుతాను. 3వ వాక్యం నుంచి, వారు మోయశక్యము గాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదరే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపరు. అంటే మనుషుల్ని తమను ఫాలో అయ్యే వాళ్ళని మోయమంటారు, నీతి సూత్రాలు చెప్తారు. ఆ నీతి సూత్రాలన్నీ వినేవాళ్ళు అనుసరించాలి కానీ వాళ్ళు మాత్రం అనుసరించరు. బోధించే బోధకుడు అనుసరించడు. శాస్త్రులు పరిశీలితో అంటున్నాడు, మీరు మోయరాని భారాలు మనుషుల మీద పెడతారు, ఇది దేవుని చిత్తం, మీరు మోయాల్సిందే అంటారు. కానీ మీరు మాత్రం 1 కేజీ బరువు కూడా ఎత్తరు. కారణం, మీరు మాత్రం నీట్ అండ్ క్లీన్ గా నడుస్తారు. మీరు దైవాంశ సంభూతులు, దేవుడి దగ్గర దిగొచ్చిన వాళ్ళు కాబట్టి శాస్త్రులతో పరిశీలనతో చెప్తున్నాడు. ఈ రోజున ముఖ్యంగా ఈ జూమ్ లో ఉన్న సేవకులతో ప్రభు మాట్లాడుతున్నాడు, విశ్వాసులతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మనం చెప్పేవారిగానే ఉంటాం కానీ ఏమండి ఇది ఆశీర్వాదం, ఇది చేయండి, అది చేయండి అంటాం కానీ పొరపాటున అది చెప్పే మనం చేయడానికి ఇష్టపడం. అందుకే అక్కడ అంటున్నాడు, మీరు మోయశక్యము గాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెడతారు కానీ వేడితోనైనా వాటిని కదిలింపరు. అంటే మనుషులకైతే మీరు భారమైన నీ సూత్రాలు చెప్పేస్తారు. మీరు పొరపాటును కూడా ఆదివారం నాడు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కానీ దేవుడు క్షమించడంటాడు ఒక సేవకుడు. కానీ తాను మాత్రం 10ంటికి ఆరాధన స్టార్ట్ అయితే 11:30కి రాజు వెడల రవి తేజములు అలరగా అన్నట్లుగా చర్చికి వస్తాడు. 11:30కి వచ్చి అయ్యగారు పులిపీఠ మీదకి బైబిల్ వేరే ఒకటి పట్టుకుంటే పులిపీఠ మీదకి ఎక్కుతాడు. ఈయన అక్కడ ప్రసంగం స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రసంగంలో ఏం చెప్తాడు తెలుసా, ఆయన 10ంటికి నువ్వు సంఘానికి రాకపోతే దేవుడు క్షమించడని చెప్తాడు. మరి నువ్వెన్నింటికి వచ్చావు? ఇది మనుషుల మీద భారం పెట్టడం అంటే. సరే, సడన్ గా బయలుదేరడానికి ఏదో ఇబ్బంది అయింది విశ్వాసికి, 1 ½ గంట లేటుకు వచ్చాడు, వెంటనే శాపనార్థాలు. ఆదివారం పొరపాటున కూడా మిస్ కాకూడదని చెప్తాం, నేనే చెప్తుంటా చాలా సార్లు.
ఏదైనా ఒక పరిస్థితి వచ్చిందనుకోండి ఒక జీవితంలో, ఏదో మెడికల్ ఎమర్జెన్సీ ఏదో సంథింగ్ వచ్చింది, చిన్న చిన్న విషయాలు కాకుండా ఏదో బంధువులు వీళ్ళకి వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ ఎవరో చర్చికి వెళ్ళి ఉంటారు వాళ్ళు డెఫినెట్ గా. వాళ్ళు అక్కడ చర్చికి వెళ్ళారా లేదా ఎంక్వైరీ చేయకుండా ఎక్కడే శాపాలు పెట్టేస్తే, ఈ రోజు ఈ మందిరానికి రాలేదు కాబట్టి వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు, అందుకే పొందట్లేదు అనేసి జడ్జ్ చేస్తే ఎలాగా? మరి ఆ చెప్పే వ్యక్తి ప్రతి ఆదివారం సంఘంలో కనపడతాడో సేవకుడు అంటే లేదు లేదు, సంవత్సరంలో 10 రోజులు ఎక్కడో ఉంటాడు అతను. సంఘంలో ఉంటాడో ఉండడో కూడా ఎవరికి తెలియదు, ఏ విశ్వాసి కూడా చూడడు. ఈ శాస్త్రంలో పరిస్థితి కూడా ఇలాంటి వాళ్ళే. మోయరాని బరువులు వినేవాళ్ళ మీద పెడతారంట, వాళ్ళు వేలితో కూడా దాన్ని కదిలించరంట అండి. వాళ్ళు ఇంకా ఏం చేస్తారో చూడండి, మనుషులకు కనబడే నిమిత్తము తమ పనులన్నీ చేస్తారు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగా చేస్తారు, విందుల్లో అగ్రస్థానాలు కోరుకుంటారు, సంత వీధుల్లో వందనములు కోరుకుంటారు, మనుషుల చేత బోధకులని పిలువబట్టడానికి ఇష్టపడతారు. ఏమండి అంటే వాళ్ళు ఆచారాలు ప్రాక్టీస్ చేస్తారు బాగా, మనుషుల పారంపర్యాచారాలు అనుసరిస్తారు, లాంగ్ ప్రేయర్స్ చేస్తారు, తర్వాత రికగ్నిషన్ కోరుకుంటారు, మేము గొప్పలు అనిపించుకోవాలా. ఇప్పుడు మనం కొత్తగా అయితే బాక్సర్ అయ్యేది, బాక్సర్లో ఏమంటారు వాళ్ళని, పక్కన రాజకీయ నాయకులు పక్కన ఉన్నట్టుగా ఉంటారు కదండి, వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి డ్రెస్సులు వేయించి గొడుగులు పట్టించుకొని వెళ్తుంటారు. ఆ మధ్య ఒక ఇద్దరిని చూశాను, అయ్యగారికి అమ్మగారికి ఒక గొడుగు పెడితే సరిపోద్ది కదా, అయ్యగారికి ఒక గొడుగు అమ్మగారికి ఒక గొడుగు, ఇద్దరు వెనక కూలోళ్ళలాగా పట్టుకుంటూ వెళ్తున్నారు పాపం విశ్వాసులు. భయంకరమైన పరిస్థితి అండి ఈ రోజున. అందుకే ఆ రోజున ప్రభు వాళ్ళనే వేషధారులరా అని పిలిచాడు. మరి ఈ రోజున ప్రభు గనక ఆత్మ రూపిగా ఆయన చూస్తున్నాడు గనక మరి మనల్ని కూడా ఏమని పిలుస్తాడో నాకు తెలియదు. కానీ ప్రభు చేత వేషధారులని పిలిపించుకునే దౌర్భాగ్య స్థితిలో క్రైస్తవులమైన మనం ఉండకూడదని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాళ్ళు ఆచారాల పద్ధతులు బాగా పాటిస్తారు, ఏమండి దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, మనుషులతో రికగ్నిషన్ కోరుకుంటారు. ఇంకొక మాట అంటాడు ప్రభు, అక్కడ మీరు చూసినట్లయితే ఒక వ్యక్తిని చూడండి, అయ్యో 15వ వాక్యంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, ఒకని మీ మతములో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వస్తారు, అతడు కలిసినప్పుడు అతను మీకంటే 2 అంతల నరకపాత్రునిగా చేస్తారు. ఒకరిని మతంలో మార్చడం కోసం ఎక్కడెక్కడికో తిరుగుతారంట. ఆ దేశం ఈ దేశం ఈ దేశం ఆ దేశం తిరుగుతూనే ఉంటారంట, మేము మార్చేస్తాను, రివైవల్ తీసుకొచ్చేసాం, ఆ ప్రాంతంలో ఘనమైన సేవ జరిగిందని ఫేస్బుక్లో యూట్యూబ్లో వస్తూనే ఉంటుందంట. కానీ ఏమంటున్నాడు ఎక్కడైనా, మీరు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని మీరు నరకపాత్రులుగా చేస్తున్నారు అంటే, బోధించే మీరు సరైన మార్గంలో నడవకపోతే మిమ్మల్ని వెంబడించేవారు ఖచ్చితంగా నరకపాత్రులు అవుతారు. బోధించేవాడు మార్గదర్శిగా ఉండకపోతే బోధించేవాడిని వెంబడించేవాడు ఖచ్చితంగా నరకానికి పాత్రుడు అవుతాడు. కారణం ఏంటో తెలుసండి, బోధించేవాడు నరకానికి వెళ్తున్నాడు కాబట్టి. వాడు బోధిస్తున్నాడే గాని పరలోక రాజ్యానికి వెళ్లే విధంగా జీవించట్లా. అలాంటి సేవకుల్ని ఆ రోజున వెంబడించినా ఈ రోజున వెంబడించిన, అలాంటి సంఘాన్ని ఆ రోజున వెంబడించిన ఈ రోజున వెంబడించిన అతడు పరలోకానికి వెళ్ళడు, ఎవరిని పరలోకానికి పొరపాటును కూడా తీసుకొని వెళ్ళలేడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త గలవారు ఉండండి. అందుకనే విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపే చూడమని బైబిల్ చెప్పింది. అందుకే కానీ పౌలు గారు ఒక్కడే ధైర్యంగా చెప్పాడు, నన్ను పోలి నడవండి అని. ఆ ధైర్యం ఈ రోజున ఈ మాటలు చెప్పే నాకు లేదు, బోధించే అనేకులకు లేదు ఈ రోజున. కారణం ఏంటంటే ఆ తిన్నని మార్గాల్లో నడిచే వాళ్ళు ఈ రోజున అరుదుగా ఉన్నారు. ప్రతి ఒక్కడు రికగ్నిషన్ కోరుకుంటున్నాడు, ఘనత. ప్రతి ఒక్కడు నేను ప్రార్థనా పరుని అనిపించుకోవాలని ఆశపడుతున్నాం మనం. ఏమండి ప్రతి ఒక్కరు మంచి ప్రార్థన చేసేవాళ్ళుగా కనపడాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా అక్కడికి తిరుగుతూ ఇక్కడ తిరుగుతూ ఇదిగో ఆ మీటింగ్ ఈ మీటింగ్ అంటున్నాను కదా, నేను కూడా ఏదేదో సేవ చేసేస్తానని అనిపించుకోవాలని నేను కూడా చూస్తున్నాను. దేవుని బిడ్డరా, వీటిలో యథార్థత దేవునికి ఇష్టమైనది ఎంత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరొక విషయం ఏంటి తెలుసండి, అక్కడ దశంభాగాన్ని గురించి కూడా రాశాడు. ఇదే పెద్ద టాపిక్ ఇప్పుడు అందరిలో కూడా. 23వ వాక్యంలో
అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు పుదీనాలను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇది ఎవరికి అనుకూలంగా వాళ్ళు బోధకులు మార్చుకుంటారు అనుకోండి. వాటిని మానక వీటిని చేయవలన అనేది ఓకే. దశంభాగం గురించి మలాకి గ్రంథంలో 3వ అధ్యాయాలు తీసుకొని చాలా ఘనమైన బోధ చేసేవాళ్ళని చాలా మందిని చూశాను. దశంభాగం అనేది దేవుని ఆజ్ఞ కాదనే విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నాను. వీళ్ళు దశంభాగాల గురించి చాలా చక్కగా శాస్త్రులు పరిశీలన చెప్తారు. కానీ ఏమండి, దశంభాగాలు చాలా చక్కగా చెప్తారు, దశంభాగాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారంట. కానీ కనికరాన్ని, ప్రేమను, న్యాయం అనేది వాళ్ళ హృదయంలో ఎక్కడా కనబడదు. పేదవాడి పట్ల కనికరం చూపించడం కానీ, తమ దగ్గరికి ఏదైనా ఒక వ్యాజ్యం వస్తే సరైన న్యాయం తీర్చడం కానీ, ఏమండి, ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయం కానీ వారిలో కనపడదంటండి. దశంభాగాలు ఇస్తున్నారంట, కానీ ప్రేమ, కనికరం, న్యాయం వారి జీవితాల్లో లేదట. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ రోజున ప్రేమ, కనికరము, న్యాయము ఏ సేవకుడు విశ్వాసి జీవితంలో లేకుండా, ఒకవేళ అతను దశంభాగమే కాదు దశంభాగం కంటే ఎక్కువే ఇచ్చినా కూడా అది నిష్ప్రయోజనమే. ఆ వ్యక్తి వేషధారే. ఇది బైబిల్ స్పష్టంగా చెబుతుంది. దశంభాగము ఇవ్వటం అనేది ప్రాముఖ్యమైన విషయం ఏం కాదు. ఒక వ్యక్తి న్యాయాన్ని, కనికరాన్ని, ప్రేమని తన సంఘం మీద, తన విశ్వాసుల మీద, తాను చేస్తున్న పరిచర్య మీద కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దీన్ని కలిగి అతను దశంభాగమే కాదు, దశంభాగం కంటే ఎక్కువ ఇవ్వటం కూడా ఇంకా ఆశీర్వాదకరమే. హృదయపూర్వకంగా ఇవ్వటం ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకున్న గొప్ప లక్షణం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21, 22 వాక్యాలు రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22 వాక్యాలు ఒకసారి మీరు చూసినట్లయితే, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇలాంటి వారు వేషధారులు వినేవారిగా ఉంటారు, కానీ వాక్య ప్రకారం ప్రవర్తించే వారిగా ఉండరు. వినేవారిగా ఉంటారు వాక్యాన్ని, వాక్య ప్రకారం ప్రవర్తించే వారిగా ఉండరు. బోధించే వారిగా ఉంటారు, కానీ వాక్య ప్రకారం జీవించే వారికి, బోధించిన దానికి తగినట్టుగా జీవించే వారిగా ఉండరు. మరొక మాట ఏమంటే, వారు సబ్బాతు దినాన్ని చాలా శ్రద్ధగా ఆచరిస్తారు, విశ్రాంతి దినాన్ని. ఆ రోజుల్లో ఇప్పుడు మనం ఆదివారం ఆచరిస్తున్నాం, బాగానే ఆచరిస్తున్నాం, కానీ వారిలో ఏమాత్రం కనికరం అనేది కనబడదు. వారిలో ఆ రోజున శాస్త్రుల పరిచయంలో. ఇప్పుడు మనలో ఆ కనికరం ఉందా లేదా అనేది మనకి ఎవరికోరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ లూకాసు వార్తలో సమాజ మందిరంలో ఒక వ్యక్తి బలహీనుడిగా, రోగిగా వస్తే ప్రభువైన యేసుక్రీస్తు అతన్ని స్వస్థపరుస్తాడా లేదా చూద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వాడిని స్వస్థపరిచి పంపించాడు. అప్పుడు ఏమంటున్నారు తెలుసా? విశ్రాంతి దినాన్ని స్వస్థపరచుడు న్యాయమా అని ప్రభువునే ప్రశ్నిస్తున్నారు. అంటే విశ్రాంతి దినం రోజున ఏ పని చేయకూడదు. ఆదివారం రోజున చర్చిలో ఎవడైనా పడిపోతే కూడా వాడిని హాస్పిటల్ తీసుకోకూడదు. అది ఆ రోజున వాళ్ళకున్న ఆలోచన అనమాట. అందుకే వాళ్ళని ప్రభు వేషధారులారా అని సంబోధిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ రోజున మన సమాజ మందిరంలో, మన సంఘాలలో పేదలు కనపడతారు, బలహీనలు కనపడతారు, ధనికులు కనపడతారు, రకరకాల వాళ్ళు కనపడతారు, రోగులు కనపడతారు. కనికరముతో సేవకుడు వాళ్ళని చేరదీసి ప్రార్థిస్తున్నాడా, లేకపోతే ఇది నా పని కాదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. వాళ్ళు బోధించే వారిగా ఉంటారే గాని, ఇతరులను గురించి విమర్శించే వారిగా ఉంటారే గాని, వారు బోధించేదాన్ని పాటించరు, వినే వాక్యాన్ని పాటించరు, చదివే వాక్యాన్ని పాటించడానికి పెద్దగా ఇష్టపడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది తాము వేషధారులని క్లియర్గా అర్థమైపోతుంది. ఈ రోజున ఎవరైతే రికగ్నిషన్, నిన్న ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు, మీకు ఒక మీటింగ్ ఉందన్న, వాల్ పోస్టర్ పంపిస్తున్నాము, పంపించాను, 4 రోజులు అయింది మీకు పంపించి, మీరు చూడలేదు ఎంతవరకు అని వేరే పాస్టర్ గారికి చెప్పాడు. నేను ఆల్రెడీ చూశాను, కానీ నా వాల్ పోస్టరు, ఆ ఫోటోలు అవి పెద్దగా మనం నా హృదయం, నా మనసు ఏంటంటే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదులే. ఇప్పుడు మనం ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ ఎమ్మెల్యే గెలవాలి, ఎక్కడ ఎంపీ కావాలి, ఎక్కడ మంత్రి కావాలి, మనకు అవసరం లేదు. దేవుని పరిచయం చేస్తున్నాం, దీంట్లో ఫోటోలు, రికగ్నిషన్ మనకు అవసరమా?
అన్న ఒక ఫీలింగ్ నాలో ఉంటది. ఆ ఫీలింగ్ అది మంచిదో కాదో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో మంచిది. ఆ పాస్టర్ గారికి చెప్పాను, ఆల్రెడీ నేను చూశాను తమ్ముడు, ఆ చూశానని చెప్పు, పాపం ఆయన సంతోషం కోసం, లేకపోతే ఫీల్ అవుతాడేమో ఆయన. నాకైతే పెద్దగా అవేమి ఆయన ఏగిపోయినా పట్టించుకునేవాడిని కాదు, ఎలాగో ఆ మీటింగ్కి వచ్చేవాడిని నేను గ్యారంటీగా అన్నాను. నేను వస్తాను, ఆయన ఫోటో వేసాడని ఏ లేదని కాదు. అంటే ఏమైనా దేవుని బిడ్డ రికగ్నిషన్ కోరుకునే వాడిగా గాని, ఘనత కోరుకునే వ్యక్తిగా గాని, నేను ప్రార్థనా పౌరుణ్ణి అని అనిపించుకోవాలని గాని, లేకపోతే నేను భక్తి గలవాడిని అనిపించుకోవాలని గాని ఏమండి ప్రయత్నించే వ్యక్తి తప్పనిసరిగా వేషధారి అని బైబిల్ సెలవిస్తుందండి. వీళ్ళు అలాంటి వాళ్ళ శాస్త్రులు పరిచయాలు తాము భక్తి పరులు అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. భక్తికి తగిన కనికరం గాని, ప్రేమ గాని, న్యాయం గాని వారి జీవితంలో లేదు. ఈ రోజున అనేకుల జీవితాలు అలాగే ఉన్నాయి. తమ పిల్లలకు ఒక న్యాయం, ఎదుటివాడి పిల్లలకు ఒక న్యాయం. తమ కుటుంబానికి ఒక న్యాయం, ఎదుటివారి కుటుంబాలకు ఒక న్యాయం. ఇది క్రైస్తవ జీవితంలో సరైన పద్ధతి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని పోలి నడవలసిన బాధ్యత ఉంది. వేషధారిగా ఉండొద్దు, యథార్థవంతుడిగా ఉండవలసిన అవసరం ఉంది. యథార్థవంతుడి కలుగు తన ఎడల యథార్థ హృదయం గలవారి కొరకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందట. యథార్థవంతుల మీదనే దేవుని కనుదృష్టి నిలిచి ఉంటుంది. యథార్థత లేకుండా ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఆలకించబడుతుంది అనుకుంటాం, మనకున్న డబ్బును బట్టి, మనకున్న కార్లను బట్టి, మనకున్న ఆకర్షణను బట్టి. కానీ పరలోకంలో దానికి ఎలాంటి బహుమతి లేదనే సంగతిని చాలా మందికి తెలియదండి. చాలా మందికి తెలియదు. పరలోకంలో ఎలాంటి బహుమతి వారికి దొరకదనే సంగతి తెలియదు. అసలు పరలోక రాజ్య ప్రవేశం కూడా వేషధారికి దొరకదు. వేషధారికి రెండంతల శిక్ష అండి. బోధించేది చాలా నీతి కలిపి బోధ చేస్తాం మనం, కానీ పాటించేది బహు తక్కువ. పైగా మనం పాటించకపోగా పాటించిన వాళ్ళు మనకు కనపడతారే, వాళ్ళని ఓవర్ జడ్జ్ చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా, ఈవెన్ మన డే టు డే లైఫ్ లో, మన కుటుంబ విషయంలో కూడా హిపోక్రసీ అనేది మన పిల్లలతో కానీ, కుటుంబంతో కానీ, సంఘంతో కానీ, తోటి విశ్వాసతో కానీ, ఉద్యోగంలో కానీ ద్వేషధారణ అనేది బహుభయంకరమైన పాపం, దేవునికి అయిష్టమైన కార్యం అండి. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు యొక్క జీవితంలో కనుక మనం చూస్తే చాలా భక్తి కలిగినాడు. ఏమండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో నిలబడి మాట్లాడుతూ 3,000 మంది రక్షణ పొందారు. 3వ అధ్యాయంలో ఆ సన్హెద్రిన్ సభతో అంటున్నాడు, మేము మనుషుల మాట వినవలన, దేవుని మాట వినవలన. 4-5 అధ్యాయాల్లో మేము దేవుని మాట వింటాం, ప్రాణం పోయినా పర్లేదు అన్నాడు. 3వ అధ్యాయంలో అయితే ఆ కుంటివాణ్ణి లేపాడు యేసు నామంలో. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అసలు దేవుడే పేతురు అనుకున్నారు అందరూ. పేతురు వైపే తేర్చి వస్తున్నారు. అప్పుడు 3వ అధ్యాయంలో చక్కటి మాట మాట్లాడాడు. అయ్యలారా, మీరెందుకు మా వైపు తేరి చూస్తున్నారు? మేమేమి ఈ కుంటివాడిని స్వస్థపరచలేదు. మేము ప్రకటించిన యేసు నామం వీడిని స్వస్థపరిచింది. యేసు నామంలో ఇతను స్వస్థపరచబడ్డాడని చెప్పాడు. చాలా చక్కటి మాట చెప్పాడు. తర్వాత దేవుని కొరకు మేము ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని 4-5 అధ్యాయాల్లో అన్నాడు అపోస్తల కార్యాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత భక్తుడు కదా అని అనుకుంటూ కొనసాగుతుంటే ఇతని వేషధారణ అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో బయటపడింది. అందుకనే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం అనుకుంటా, ఇంత ఫస్ట్ లో చెప్పాను మీకు నేను, ప్రతి మనుషుడు వేషధారే. అందుకే మనం ఏం చేయాలంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు జడ్జ్ చేసుకోవాలి. ఈ విషయంలో నేను వేషధారిగా ఉన్నానా అని ఒక క్రైస్తవుడు తన జీవితాన్ని ఎప్పటికప్పుడు జడ్జి చేసుకోగలిగితే వేషధారణ నుండి విడుదల పొందగలుగుతాడు. అంత భక్తుడైన పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళమంటే, ఏమండి, కొర్నేలి ఇంటికి, అన్యుల ఇంటికి నేను వెళ్ళకూడదని దేవుడు దర్శనం ఇస్తుంటే దేవుడితో చెప్తున్నాడు, నేను ఆ జంతువులు తిన్ను, ఈ జంతువులు తిన్ను, ఈ తప్పు అని సృష్టించిన దేవుడికే తప్పులు చెప్తున్నాడు పేతురు. అప్పుడు దేవుడు అంటాడు, అన్ని తినాల్సింది, ఏది అపవిత్రమైన కావన్నాడు. అప్పుడు అర్థమైంది, కొర్నేలి ఇంటి నుంచి మనుషులు వచ్చినప్పుడు, ఓహో, అన్యుడి ఇంటికి కూడా నేను వెళ్ళాలి. ఇప్పటిదాకా నాలో ఉంది, అన్యుల ఇంటికి వెళ్ళకూడదని ఒక ఆలోచన ఉంది. నేను యూదులకే సువార్త ప్రకటించాలనుకున్నాను. ఇప్పుడు అన్యుడైన కొర్నేలి ఇంటికి కూడా వెళ్ళమని ప్రభు దర్శనం ఇచ్చాడు.
అని చెప్పి దర్శనాన్ని బట్టి వెళ్ళాడు. 10వ అధ్యాయం 32 నుంచి 36 వాక్యాలు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రకటించాడు. వేషధారం నుంచి తాత్కాలిక విడుదల పొందాడు. కానీ ఆ తర్వాత జరిగింది తెలుసండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో 9-10 వాక్యాల్లో అన్యులతో కలిసి భోజనం చేసే వ్యక్తి యాకోబు దగ్గర నుంచి యెరూషలేము నుంచి కొంతమంది మనుషులు యూదులు వచ్చారని తెలుసుకొని, పెద్దలు వచ్చారని తెలుసుకొని, తాను తింటున్న ఆ విస్తరాకుల్లోనో ప్లేట్లోనో దేంట్లో పెట్టారో నాకు తెలియదు, దాన్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. అన్యుల్లో నుంచి పక్కకు తప్పుకున్నాడు. మరొకసారి అక్కడ వేషధారణ కనపరిచాడు. అన్యులతో కలిసి భోజనం చేస్తూ యూదులు పెద్దలు కొంతమంది వచ్చేటప్పటికల్లా యెరూషలేము నుంచి ఆ పంక్తిలో నుంచి తప్పుకున్నాడు. మళ్ళీ వేషధారణ చూపించాడండి. అంటే తన హృదయంలో ఏముంది? నేనేమో చాలా పరిశుద్ధుడు, నీతిపరుణ్ణి, అన్యులు నా అంత పరిశుద్ధులు కాదు, అన్యులు ఎలాగైనా కూడా కొంచెం దూరమే నాకు అనే ఫీలింగ్ అంత భక్తుడి హృదయంలో కూడా ఉందండి. అందుకని ఎంత భక్తుడైనా ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, వేషధారణ ఎక్కడో చోట కనబడుతుంది. పౌలు గారు ఏం చేశాడు తెలుసా? 2:11 పేతురుని గద్దించాడు. పౌలు గారు ఎప్పుడు రక్షణ పొందాడు? పేతురు తర్వాత రక్షణ పొందాడు ఎప్పుడుకో. ఆయన పేతురుని గద్దించాడు. నువ్వెందుకు వేషధారలాగా ప్రవర్తిస్తావు అన్నాడు. అక్కడ పేతురుని చూసి బర్నబా కూడా మోసపోయాడు. బర్నబా కూడా వేషధార అయ్యాడు. క్రైస్తవుడు ఒకడు వేషధార అయితే అతని వల్ల అనేకులు వేషధారులు అయ్యే అవకాశం ఉంది. ఒక సేవకుడు వేషధారిగా బతికితే సంఘం వేషధారులుగా మారే అవకాశం ఉంది. ఒక సేవకుడు అబద్ధికుడిగా ఉంటే అతన్ని వెంబడించే విశ్వాసులు అబద్ధికులుగా మారుతారు. అది నా కళ్ళతో నేను చూశాను. ఒక యజమానుడు అబద్ధికుడిగా ఉంటే ఇంట్లో అతని పిల్లలు కూడా వేషధారులు అయ్యే అవకాశం ఉందండి. అందరు నటిస్తుంటారు. నటన చాలా డేంజర్ అండి. 200 శిక్షకి పాత్రలుగా చేస్తుంది. క్రైస్తవుడి జీవితంలో నటన ఉండకూడదండి. నేను ఒకటే చెప్తాను, యేసు ప్రభువుతో చెలగాటం ఆడద్దు. ఆయన దహించు అగ్ని. అవునంటే అవును, కాదంటే కాదు. అయ్యా, ఈ విషయంలో నాకు బలహీనత ఉంది ప్రభువా, నేనేం చేయలేకపోతున్నాను, క్షమించు. ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు. నాకు ధనాపేక్ష ఉంది, విడిపించు. నాకు శరీరాశలు వస్తా ఉన్నాయి, కళ్ళు వస్తున్నాయి చెడ్డ కళ్ళలో, విడిపించు. అసలు నేనేనాడు చెడ్డ కళ కానలేదని చెప్తాడు ఒక ఆయన సాక్ష్యం. చెడ్డ కళ్ళు వస్తాయి, ఎవరికైనా వస్తాయి. సాక్ష్యం అలా ఉండకూడదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేషధారులుగా క్రైస్తవుడు ఉండకూడదు అనేది బైబిల్ సెలవిస్తుంది. క్షమించమని చెప్తాం. నేనేది క్షమించమని చాలాసార్లు చెప్తున్నా, కానీ నేను క్షమిస్తున్నానా లేదా అనేది ప్రభు చూస్తుంటాడు. వేషధారిని అవుతాను నేను క్షమించకపోతే. నేను క్షమించకపోతే వేషధారిని అవుతాను. పరిశుద్ధంగా బతకమని చెప్తున్నాను, కానీ నేను పరిశుద్ధంగా బతకపోతే వేషధారిని అవుతాను. ఏమండి, తీర్పు తీరుస్తుంటాను నేను అప్పుడప్పుడు. ఏమండి, నన్ను కూర్చి నేను తీర్పు తీర్చుకోకపోతే, నాలో ఉన్న బలహీనత సరి చేసుకోకుండా మీకు నేను వాక్యాన్ని బోధించాను అనుకోండి, నేను వేషధారిని, ఇప్పుడు చెప్పే నేను వేషధారిని అవుతాను. నాలో ఈ బలహీనత, మీకు చెప్పిన బలహీనతలన్నీ నాలో ఉంటే ఆ బలహీనతలు నాలో పెట్టుకొని మీకు బోధిస్తున్నాను అనుకోండి, ఇప్పుడు వేషధారి ఎవరంటే నేను వేషధారిని అవుతాను. ఇప్పుడు ఈ రోజున మనందరం కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో కూడా వేషధారులు ఉన్నారండి. ఇతరులతో వేషధారులుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విశ్వసించిన వాటి విషయంలో వేషధారులుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. దేవుడి విషయంలో కూడా వేషధారులుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఏమండి, ఆ 11వ వాక్యంలో మీరు చూస్తే తల్లిదండ్రుల్ని సన్మానించాలనేది ధర్మశాస్త్రం చెప్తుంది. 10 ఆజ్ఞల్లో ఈ తల్లిదండ్రులను సన్మానించము, దీర్ఘాయుష్మంతుడు అన్నట్లుగా ధర్మశాస్త్రంలో తల్లిదండ్రులను సన్మానించమనేది ఒక ఆజ్ఞ, కమాండ్. దాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వాక్యాల్లో పౌలు గారు స్పష్టంగా చెప్తాడు, తల్లిదండ్రులను సన్మానించము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. అంటే ఇది చేస్తే ఇది జరుగుతుంది అనేది ఆజ్ఞ. అదొకటే. ఇది చెయ్యి, తల్లిదండ్రులను సన్మానించు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సన్మానించకపోతే కాలేవని అర్థం ఆటోమేటిక్ గా. దట్ ఇంప్లైస్ అది ఈ క్రియ చేస్తే ఈ ఆశీర్వాదం నీకుందని చెప్పిన ఆజ్ఞల్లో అదొక్కటే ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో కూడా. అయితే ఇక్కడేం చేస్తున్నారు వీళ్ళు? దేవుడికి ఇవ్వాలనుకొని ఒక యవ్వన దంపతులు తెచ్చారనుకోండి ఏదైనా సొమ్ముని, వాళ్ళు ఏదో తల్లిదండ్రుల మీద ఏదైనా కోపం ప్రకటించారనుకోండి, ఆ పాస్టర్ గారి దగ్గరకో, ఆనాటి శాస్త్రి దగ్గరకో, పరిచయుడి దగ్గరకు వచ్చావు. ఆ శాస్త్రి పరిచయుడు ఏం సలహా చెప్పేవాడు తెలుసండి? ఇది దేవార్పితం అని చెప్పు. అప్పుడు మీ నాన్నకు కానీ మీ అమ్మకు కానీ నువ్వు భోజనం పెట్టాల్సిన అవసరం లేదు. మీ నాన్నకి మీ అమ్మకి ఇవ్వాలనుకున్న ఈ మనీ దేవార్పితం అన్నావు అనుకో,
ఇక అది దేవుడికి చెందుతుంది, వాళ్ళకి నువ్వు భోజనం పెట్టాల్సిన అవసరం లేదని రాంగ్ టీచింగ్ చేసేవాళ్ళు. అంటే దేవుని యొక్క ఆజ్ఞను కూడా వీళ్ళు నిరర్ధకం చేశారనమాట. అంటే దేవుని విషయంలో కూడా వేషధారులుగా మారారు. దేవుడి యొక్క ఆజ్ఞలను కూడా తిరగ రాసే స్థాయికి వచ్చారనమాట వీళ్ళు. ఈ రోజున మనం కూడా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్లో సిగరెట్ తాగకూడదని ఎక్కడ ఉంది అంటాడు ఒక ఆయన. ఈ మధ్యనే ఒక క్యాబ్లో వెళ్తుంటే మందు తాగకూడదని ఎక్కడ రాసిందండి మీ బైబిల్లో చెప్పండి అన్నాడు. నేను ఇంతమంది పాస్టర్లను చూశాను, ఎవరు నాకు చెప్పలేదు, మీరు చెప్తున్నారు ఏంటి మందు తాగకూడదని అంటాడు. నేను ఎత్తుక్కోవడం నా వల్ల కాల, నేను అన్ని రెఫరెన్స్లు చూసుకోవాల్సి వచ్చింది. నేను అడిగిన వ్యక్తి ముస్లిం అడిగాడు నన్ను. మేమైతే మాత్రం ఖచ్చితంగా మందు తాగకూడదని మాకు ఆయన మహమ్మద్ ప్రవక్త బోధనలో ఉంది, మేము తాగము, చాలా మంది మేము కనుక ప్రతిష్ఠించుకున్నామంటే తాగము, మీ బైబిల్లో ఎక్కడ ఉందని అడిగాడు. సరే ఆ టైంకి నేను చెప్పాను అనుకోండి, సిగరెట్ తాగొద్దని ఎక్కడ ఉందని అడిగేవాడు ఒకడు ఉన్నాడు నన్ను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో కొన్ని వాక్యాలు డైరెక్ట్ గా ఉండవు. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎలా వేయపరుచుకుంటారని బైబిల్ రాసి ఉంది. అంటే ఇది అనారోగ్యాన్ని కలగజేసేది కాబట్టి దాని జోలికి పోవద్దు అన్నట్లుగా, అది డైరెక్ట్ గా స్మోకింగ్ చేయొద్దు అని చెప్పకపోయినా ఇది దేవుని ఆలయం కనుక దీన్ని అపవిత్రపరచుకోవద్దు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంటే దానికి ఖచ్చితంగా అదే వాక్యం చూపించమంటాడు ఒక వ్యక్తి నాతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని ఆజ్ఞను కూడా వాళ్ళు మార్చి చదవగలిగే కెపాసిటీ విశ్వాసం ఉండటం కాదు, ఏమంటే దాన్ని తమాషాగా లిబరల్ గా బోధించేది కూడా బోధకులు కూడా ఉన్నారు. పర్వాలేదు, లిమిటెడ్ గా అయితే పర్వాలేదు, కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్ష రసం పుచ్చుకోమన్నాడు కదా తిమోతితో, పర్వాలేదు కొంచెం అయితే అనే ఆ రకమైన టీచింగ్ కూడా కొన్ని సందర్భాల్లో నడుస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించే విషయంలో కూడా వాళ్ళు మనుషుల పద్ధతులు కల్పించి దేవుని ఆజ్ఞలు నిరర్ధకం చేసే పరిస్థితి కూడా ఉంది. కొరింథీ సంఘంలో ఉన్న పెద్ద బలహీనత ఏంటో తెలుసండి, మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎదుగరా, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడని 1 కొరింథీ 3:16 ఉంది. దానికి కొంతమంది రాంగ్ టీచింగ్, హెరసీస్, కొంతమంది రాంగ్ టీచర్స్ వచ్చి శరీరం కాదు ఇంపార్టెంట్, శరీరంతో ఏమైనా చేయొచ్చు, దేవుడు దాని గురించి ఏమన్నా, ఈ శరీరం ఎప్పటికైనా క్షీణించిపోయేదే కదా, ఆత్మ చాలా ఇంపార్టెంట్, ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోవాలి అని ఆత్మ చాలా ప్రాముఖ్యమైనదని బోధించిన వాడు చాలా మంది ఉన్నారు. శరీరంతో ఏమైనా చేయొచ్చట, కానీ ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆత్మను ఎలా కాపాడుకుంటాడు? శరీరంతో చేస్తుంటే లోపల ఉన్న ఆత్మ బాధపడ్డా. కానీ వాళ్ళ టీచింగ్ అది. పౌలు గారు ఈ సంగతి తెలిసి మీ దేహము దేవుని ఆలయం జాగ్రత్త అని కొరింథీ సంఘానికి బోధించాల్సి వచ్చింది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు జాగ్రత్త, మీ విలువ యేసు రక్తం అంతా, మీ ఆత్మే కాదు మీ ప్రాణము, దేహము, ఆత్మ 3 దేవునికి విలువైనవే. ఈ 3 కూడా ప్రభు రాకడ వరకు నిందారహితంగా దేవుడు కాపాడాలని ఆశపడుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని కొరింథీ సంఘానికి హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే దేవుని యొక్క వాక్యాన్ని కూడా నిరర్ధకం చేసే విధంగా మనుషులు తయారైనట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇదంతా వేషధారణ. ఈ రోజున మన జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మన జీవితంలో, విలువైన ఆయన రక్తంతో కొనబడిన మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో కానీ, సేవా జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, ఎక్కడైనా మనం బోధించేది ఒకటి, మనం చేసేది ఒకటైతే, మనం బోధించేది నీతి, చేసేది దానికి విరుద్ధమైనది అయితే మనం వేషధారులం. మనం వినే వాక్యం ఒకటి, మనం దానికి విరుద్ధంగా ప్రవర్తించే వారం అయితే మనం వేషధారులం. వినే వాక్యం ఒకటి, దానికి విరుద్ధంగా ప్రవర్తించే వారం అయితే మనం వేషధారులం. ఈ రోజున మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంత వాక్యం చెప్పి నేను వేషధారిగా కనపడితే నా ప్రభువు నన్ను క్షమించే అవకాశం ఏమాత్రం కూడా ఉండదు. ఉద్యోగంలోనున్నా, సేవలోనున్నా, ఎక్కడున్నా సరే ఒక మాట, అందుకే బైబిల్ చెప్తుంది, అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మనం చేయలేమనుకోండి, చేయలేని దాన్ని చేస్తున్నానని చెప్పడం అనేది వేషధారణ అవుతుందండి. అందుకని మన వ్యక్తిగత జీవితంతో ప్రారంభించి సేవా జీవితంలోకి, విశ్వాస జీవితంలోకి
ఉద్యోగ వ్యాపార జీవితాల్లోకి ఒక్కసారి మనం ఏ వయసు వాళ్ళమైనా అడుగు పెడితే ఎక్కడ మనం మన పిల్లలతో గాని మన బంధువులతో గాని వేషధారులుగా ఉన్నామా? ఏ కారణంలో మనం వేషధారులుగా ఉన్నామా? మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉన్నామా? నేను నా పిల్లలకు చాలా నీతులు చెప్తాను. దాని ఆ ప్రకారంగా నేను జీవించలేదనుకోండి, నేను వేషధారిని. నా పిల్లలు గుర్తుపట్టకపోవచ్చు నేను తండ్రిని కదా అని, కానీ దేవుడు గుర్తుపడతాడు వీడు వేషధారి. ఒక సేవకుడు చెప్పేది ఒకటి, చర్చిలో పాటించేది ఒకటి. విశ్వాసులు ఆ సేవకుడిని దేవుడిగా భావించవచ్చు, కానీ వేషధారిని గుర్తుపట్టే దేవుడు ఒకడు ఉన్నాడు. వేషధారులకి రెండంతల శిక్ష. నేనేమంటాను తెలుసా? మామూలుడికి ఒక కొరడా దెబ్బ అయితే వేషధారులకు 2 కొరడా దెబ్బలు అంటాను నేను, సింపుల్ గా మామూలు శబ్ద భాషలో. ప్రియమైన దేవుని బిడ్డారు, అందుకే బైబిల్ చెప్తుంది అనేకులు బోధకులు కాకుండా అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. బోధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి, క్రైస్తవుడు టోటల్ గా చాలా జాగ్రత్తగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, సమస్తమైన వేషధారాన్ని విసర్జించండి. గెట్ రిడ్ ఆఫ్ హిపోక్రసీ. వేషధారణను విసర్జించండి, వేషధారులుగా ఉండకండి. యథార్థ హృదయాల మీద దేవుడు తన కనుదృష్టి నిలుపుతాడు. తన ఎడల యథార్థ హృదయం గలవారి కొరకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఏది చెప్తాడో దాన్ని పాటించేవాడంటే దేవుడికి ఇష్టం. ఏది చెప్తాడో దాన్ని ఆచరించేవాడంటే దేవుడికి ఇష్టం. ఏది వింటాడో ఆ ప్రకారం జీవించేవాడంటే దేవుడికి ఇష్టం. సజీవుడైన దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవించేవారంటే దేవాది దేవుడు ఇష్టపడతాడు. అలాంటి సేవకులుగా, విశ్వాసులుగా మనం ఉండాలని, ప్రతి విధమైన వేషధారణ ఏ కారణంలోనైనా సరే, వాక్యంలోనే కాదు మన జీవితంలో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్, స్నేహితులతో కూడా, స్నేహితుల మధ్యలో సంచరించేటప్పుడు కూడా వేషధారణ దాన్ని విసర్జించగలిగితే దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం మారగలం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని దైవ సేవకుడు కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.